కలలు చెల్లాచెదురైపోయాయి. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన ముగ్గురు బంగారు తల్లులు ఒకేసారి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఓ కుటుంబంలో జీవితకాలపు విషాదం నెలకొంది. దారుణ ఘటనతో ముగ్గురు అమ్మాయిలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ముగ్గురిని బాగా చదివించి మంచి సంబంధాలు చూసి అత్తారిళ్లకు పంపాలని కలలుగన్న తల్లిదండ్రులు తమ జీవితం ఛిద్రమైపోయిందని రోదిస్తున్నారు. తమను అన్యాయం చేసింది అంటూ విధిని శపిస్తున్నారు. గుండె లోతుల్లోంచి ఆక్రోశిస్తున్నారు. చేవేళ్ల దుర్ఘటన చాలా కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. ఈ ప్రమాదంలో అందరినీ కంటతడి పెట్టిస్తోన్న ఘటన ఒకటుంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు దుర్మరణం చెందారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ దంపతులకు 4 అమ్మాయిలు. అందులో పెద్దమ్మాయి పెళ్లి గత నెల 15నే చేశారు. ఈమె ముగ్గురు చెల్లెళ్లు హైదరాబాద్లో చదువుతున్నారు. ముగ్గురు చదువుల తల్లి ముద్దుబిడ్డలే. వీరిలో రెండో అమ్మాయి తనుష MBA చదువుతోంది. మూడో అమ్మాయి సాయిప్రియ డిగ్రీ 3వ సంవత్సరం చదువుతోంది. గారాల పట్టి 4వ అమ్మాయి నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కొద్ది రోజుల క్రితం పెద్దక్క పెళ్లికి వచ్చిన ముగ్గురు చెల్లెళ్లు పెళ్లిలో ఆడిపాడి ఎంతో సందడి చేశారు. ఆ తర్వాత 2 రోజుల క్రితం ఊరిలో తెలుసున్న వారి పెళ్లి జరిగింది. దానికి కూడా ఈ ముగ్గురమ్మాయిలు వచ్చారు. నిజానికి ఈ పెళ్లికి రావొద్దని తాను చెప్పినా బిడ్డలు వినలేదని, అనవసరంగా వచ్చి ప్రాణాలు కోల్పోయినట్టయిందని తండ్రి ఎల్లయ్య గౌడ్ రోదిస్తున్నారు. అమ్మాయి సార్, ముగ్గురు అమ్మాయిలు సార్. ఎంత అమ్మాయి సార్, నేను డాడీని సార్. అదే మా పెద్ద కూతురు వివాహం ఎప్పుడు జరిగింది? మా అమ్మాయి సార్ మొన్న 17 తారీఖు సార్. 10 తారీఖు వద్దని చెప్పిన సార్, వాళ్ళు రావద్దని చెప్పిన వచ్చారు సార్. ఎందుకు వచ్చి రావద్దని చెప్పాను సార్. పెళ్లికి వచ్చారా వాళ్ళంతా? పెళ్లికి వచ్చారు, వేరే రిసెప్షన్ వద్దు రాకుండా అని చెప్పాను. మా ఆమె చెప్పకుండా పిలిపించారు సార్. ఇడికి నిన్న లేదు మొన్న పెళ్లి అయింది, వేరే పెళ్లి మా బిడ్డ పెళ్లి అయిపోయినాక రావద్దని చెప్తే కూడా మా అమ్మాయి మా మిస్సెస్ పిలిపించింది సార్ ముగ్గురిని. పెద్ద కూతురు వివాహం ఎప్పుడు జరిగింది? ఏ రోజు జరిగింది? 10 తారీఖు అయింది. 10 తారీఖు హైదరాబాద్ పోయారు సార్. మళ్ళీ వాళ్ళ పెళ్లికి వస్తే పిలిపేయకని చెప్తే నాకు ఎవరకుండా పిలిపించారు సార్. పొద్దుగా నేను 5 గంటల బస్కి ఎక్కించిన. ముగ్గురికి కూడా చదువు తప్ప వేరే లోకం లేదు. చదువులో పాదరసమే. ఎవరి జోలి పట్టించుకోని ముత్యాల్లాంటి బిడ్డలని గ్రామస్తులు అంటున్నారు. ఎంతసేపు చదువు 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 అంటూనే ఉండేవారని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడూ రైల్లోనే వచ్చి రైల్లోనే వెళ్లేవారు ఈ అమ్మాయిలు. ఈసారే బస్సెక్కారు. అదే చివరి యాత్ర అయిపోవడం కుటుంబంలోనే కాదు, గ్రామంలోనే విషాదం నింపింది. చాలా బంగారం లాంటి పిల్లలు అలా చూసి అందరం మురిసిపోతుండే. ఆడపిల్లలు అంటే ఇట్లుండాలని చాలా ఎడ్యుకేషన్ లో ఇట్లా చాలా బాగున్నారన్న పిల్లలు. మేమందరం మా పిల్లలు అనుకుని ఉంటామన్న. వాళ్ళ అక్క పెళ్లి రీసెంట్ గా 1 month కూడా ఓన్లీ 15 days అయింది. ఒక్క పెళ్లికి వచ్చి నిన్న సండే ఉండి ఒక్కరోజు చాలా కలిసి కట్టుకుని ఉంటారు. హాస్టల్లో చదువు ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక్కటే ఉంటుంది వాళ్ళది. ఏది బయట ఎక్కడ పిల్లలు అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఎమ్మడి తిరగడం ఏముండదు. కానీ ఎప్పుడు ట్రైన్కి వచ్చేవాళ్ళు, కానీ కిస్మత్ బాగాలేదంటే వాళ్ళు బస్కి వచ్చారు. ముగ్గురూ కూడా నాన్న కుట్టిలే. నాన్న ఎల్లయ్య గౌడ్ అంటే ఎడతెగని మమకారం. ఎల్లయ్య గౌడ్కి కూతుళ్లే సర్వస్వం. ఎంత అప్పైనా బిడ్డలను వారు కోరిన చదువులు చదివించి ప్రయోజకులను చేసి ఆకాశమంత పందిరి వేసి వైభవంగా పెళ్లిళ్లు చేసి అత్తారిళ్లకు పంపాలని కలలు కంటూ గడుపుతున్నారు ఎల్లయ్య గౌడ్ దంపతులు. తమ అక్క పెళ్లికి వచ్చిన ముగ్గురు కూతుళ్లు అందంగా అలంకరించుకుని మెరిసిపోయారు. 4 బిడ్డలను చూసుకుని అప్పుడు తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఆ ఫోటోనే మిగిలింది. పెద్ద కూతురి పెళ్లికి కట్టిన పందిరి ఇంకా అలా పచ్చగానే ఉంది. ఇంతట్లోనే ఈ ఘోరం జరిగిపోయిందని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. MBA కంప్లీట్ అయింది పెద్ద పాపదు. ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఇప్పుడు ఫైనల్ ఇయర్. చిన్న ఆమెనేమో డిగ్రీ చేస్తుంది సార్, కోటిలో డిగ్రీ చేస్తుంది. పెద్ద ఆమెనేమో డిగ్రీ. మొన్ననే పెళ్లి అయింది వాళ్ళ అక్కలు. ఇంకా పెద్ద పిల్లలు పందిరి కూడా ఇవ్వలేరు. పెళ్లి అయింది, మళ్ళీ చదువుకుంటుందా? వీళ్ళు చదువుకున్న వాళ్ళు ముగ్గురు. పెద్ద పిల్ల పెళ్లి అయింది. 4 ఆడపిల్లల? 4 ఆడపిల్లలు, ముగ్గురు ఒకటి ఇంట్లో చనిపోయినారు. దేవుడా, పందిరి కూడా ఇవ్వలేరు. ఇంకా ప్రమాదంలో ముగ్గురు ఒకేసారి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఎల్లయ్య గౌడ్ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. ప్రత్యేకించి తల్లి పరిస్థితి మరీ దారుణం. ఆమెకు లోకమంతా చీకటైపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎల్లయ్య గౌడ్ దంపతుల గుండెల నిండా కన్నీరే. వారిని ఎవరు ఓదార్చగలరు? ఈ దారుణ ఘటనకు ఎవరు సంజాయిషీ ఇచ్చుకుంటారు? అధ్వాన్నమైన రోడ్డు ప్రమాదానికి కారణం అంటున్నారు. పాలకులు ఏం సమాధానం చెబుతారు? ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా
ఆ బంగారు తల్లులు మళ్లీ రారు కదా. ఎల్లయ్య గౌడ్ దంపతుల జీవితాల్లో వెలుగులు తేలేరు కదా.